హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బెంజ్ కార్ ఎలా నడపాలో చాలా సింపుల్గా చెప్తాను. దీన్ని మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, లోపల ఇలా ఉంటుంది బెంజ్ కారు. ఇది స్టార్టింగ్ బటన్. ఇది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడం, బండి స్టార్టింగ్ ఆఫింగ్ ఈ బటన్తోనే వాడాలి. ఇది వచ్చేసి గేర్ లివర్. బెంజ్ కార్లో ప్రతి ఒక్క కారుకి గేర్ లివర్ ఇలానే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కటికి ఎంత పెద్ద బెంజ్కైనా ఉంటుంది. ఇప్పుడు పార్కింగ్లో ఉంది, చూడొచ్చు. మీకు సింబల్ చూపిస్తుంది. ఇది పార్కింగ్. బండి స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టి ప్రెస్ చేసి ఈ బటన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. చూడొచ్చు, సిస్టమ్ మొత్తం ఆన్ అయింది. డిస్ప్లే ఒకట ప్రతి ఒక్కటి వెరీ క్లియర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నేను చేంజ్ చేసి చూపిస్తాను గేర్ లివర్ ఎలా ఉపయోగిస్తారో. ఇప్పుడు పార్కింగ్లో ఉంది, చూడొచ్చు మీరు డిస్ప్లేలో. పార్కింగ్లో ఉంది. కిందికి అంటున్నాను. డి అంటే డ్రైవింగ్, అంటే ఎంత దూరమైనా ముందుకు ఉపయోగిస్తారు. ఈ డి మోడ్ ఉంటే చాలు. ఇది ఎన్ డిస్ప్లేలో కనబడుతుంది, చూడొచ్చు. ఎన్ అంటే న్యూట్రల్. ఇది ముందుకు వెనుకకు పోవడం జరగదు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఆర్లో పెట్టాను, చూడొచ్చు. ఇది రివర్స్. ఎంత దూరమైనా కానీ ఈ రివర్స్ గేర్తోనే బండి వెనకకు పోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి పార్కింగ్. ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఈ బటన్ చూడొచ్చు మీరు. ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన ఈ బటన్ వచ్చేసి పార్కింగ్ మోడ్లో పడుతుంది. ముందుకు వెనకకి పోదు. ఈ పార్కింగ్ మోడ్. దీన్ని ప్రెస్ చేయాలి. ఇది ఉపయోగిస్తారు. చాలా సింపుల్ ఫ్రెండ్. ఇప్పుడు నేను డ్రైవ్ చేసి చూపిస్తాను. డీలో పెట్టాను, చూడొచ్చు. డ్రైవ్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. చాలా సింపుల్గా తోలొచ్చు ఫ్రెండ్స్. భయపడొద్దు బండిని చూసి. ఇంతే, బెంజ్ తోలడం పెద్ద సమస్య కాదు. చాలా ఈజీగా తోలొచ్చు. మీరు ప్రతి ఒక్కరు చాలా ఈజీగా తోలొచ్చు.